సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తూ ప్రాజెక్టుల ల్యాండ్ అక్విజిషన్స్ కు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను రేపటిలోగా భూసేకరణ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జే పాటిల్ కు అందజేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల బృందాలతో పాటుగా ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు మరియు జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో వెనుకబడ్డ వలసల జిల్లాలుగా పేరున్న ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నాయకత్వంలో త్రాగునీటి, సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి, రాజీవ్ గాంధీ భీమా, మహాత్మా గాంధీ కల్మకుర్తి ఎత్తిపోతల, జవహర్ నెట్టంపాడు, కోయిల్ సాగర్, గట్టు ప్రాజెక్టుల పెండింగ్ పనులను 100% పూర్తి చేసి ఉమ్మడి జిల్లాకు సాగునీరు, త్రాగునీరు అందిస్తామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించి ప్రతి జిల్లాను సస్యశ్యామలం చేసేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. వలసల జిల్లాగా పేరున్న ఈ జిల్లా సస్యశ్యామలం చేయబోతుందని చెప్పి మనం చెప్తాం. అనిల్ పాలమూరు రంగారెడ్డి స్కీమ్ పూర్తి చేస్తాము, కల్వకుర్తి లిఫ్టిగేషన్ స్కీమ్ పూర్తి చేస్తాము, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ స్కీమ్ అన్ని విధాలుగా 100% పూర్తి చేస్తాము అని స్పష్టమైన హామీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి సొంత నేటివ్ మహబూబ్నగర్ జిల్లాలో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరి ద్వారా మహబూబ్నగర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉదయం మేము పరిశీలన చేసిన దాంట్లో ఉత్తర్దాపూర్లో లిఫ్టిగేషన్స్ అది ల్యాండ్ అక్విజిషన్ విషయంలో సరే వెంటనే అంత అమౌంట్ చేయలేకపోయినా వచ్చే 6-7 నెలల్లో ఒక మీకు ఇన్స్టాల్మెంట్స్ గా మీ ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ మీ అమౌంట్ ఇచ్చేస్తాము, గట్టు లిఫ్ట్ పూర్తి చేస్తాము, రేలంపాడు రిజర్వాయర్ కి 4 టీఎంసీలు కానీ ఇక్కడ ఎక్కువ అని పెంచడానికి ప్రస్తుతం 2 టీఎంసీ లీకేజ్ అవుతుందో అది రిపేర్ చేసి దాని కెపాసిటీ పెంచే ప్రక్రియ ఇమ్మీడియట్లీ చేపడతాము. అక్కడనే గద్వాల్ కాన్స్టిట్యున్సీలోనే మరి 10-15-20 టీఎంసీలు ఎగ్జామిన్ చేసి స్టోరేజ్ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు కూడా నిర్మాణం చేయబోతున్నాము. శంకర్ సముద్రం దగ్గర పరిశీలన చేసినాం. అక్కడ మీకు ల్యాండ్ అక్విజిషన్ ఆధార్ కింద కావాల్సిన అమౌంట్ ఇచ్చి పూర్తిగా ఆ రాజీవ్ భీమా లిఫ్టిగేషన్ స్కీమ్ వేగవంతంగా వారసులో పూర్తి చేస్తాము. అదేవిధంగా నార్లాపూర్లో మేము కొన్ని ఆ రిజర్వాయర్ కొన్ని విషయాలు ఇచ్చినాము. తప్పనిసరిగా ఆ విషయాలు అక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాము. అదేవిధంగా జితేందర్ రెడ్డి గారు పాయింట్అవుట్ చేసిన ఈ కాలువలకి టెండర్ల విషయంలో వార్ లో మేము యాక్షన్ తీసుకుంటాం. సరే మేము చెప్పకుండా పాలమూరు రంగారెడ్డి స్కీమ్ విషయంలో గత ప్రభుత్వంలో 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్తగా ఆయకట్టు తీసుకురాలేదు. ఆ పెద్ద మనుషులు ఎందుకు మూర్ఖంగా మాట్లాడుతూ అర్థం లేదు. ఒక్క ఎకరం కూడా ఆయకట్టు కొత్తగా తీసుకురాకుండా మేము 90% పనులు చేసిన ఉంటారు. అదేవిధంగా కల్వకుర్తి స్కీమ్ ఎప్పుడు మొదలుపెట్టిందో ఎందుకు పూర్తి చేయలే, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ స్కీమ్స్ వాళ్ళ 10 ఏళ్ల హయాంలో ఎందుకు పూర్తి చేయలే. రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖని మరి అన్ని విధాలుగా నష్టం చేసింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మా అందరి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తొందరగా తీసుకొచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. యావత్ తెలంగాణ ప్రజానీకానికి తప్పనిసరిగా గతంలో చాలా వెనుకబడిన పేరున్న పాలమూరు జిల్లా, వలసలకి పేరున్న పాలమూరు జిల్లా ఈ మిగిలిపోయిన 4 నెలల్లో
సస్యశ్యామలంగా మార్చడానికి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం లక్ష్మీ గారి నాయకత్వంలో అన్ని విధాలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సస్యశ్యామలంగా మార్చడానికి దృఢ సంకల్పంతో, కమిట్మెంట్ తో, సిన్సియారిటీతో మన ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మాట చెప్తాను. మరి ఇప్పుడు కృష్ణారావు గారు మీరు ఉమ్మడి నుంచి